యార్కర్ల కోహినూర్ జస్ప్రీత్ బుమ్రా ఇండియాని ఒంటి చేతితో ఎన్నో విజయాలు అందించిన బుమ్రా ఈరోజు ఈ వీడియోలో మనం బుమ్రా గురించి తెలుసుకోబోతున్నాం. క్రికెట్ ప్రపంచంలో బౌలింగ్ అంటే చాలా మందికి గుర్తు చేసుకునేది వేగం, స్వింగ్, స్పిన్. కానీ ఒక ప్రత్యేక కళ ఉంది, యార్కర్. ఆ యార్కర్ ను కళగా మార్చిన ఒక భారత్ బౌలర్ పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని యార్కర్లకు బ్యాట్స్మెన్ కు భయంకరమైన కళలుగా మారాయి. అందుకే అభిమానులు అతని యార్కర్ల కోహినూర్ అని పిలుస్తారు. భారత్ క్రికెట్ చరిత్రలో అనేక గొప్ప బౌలర్లు వచ్చారు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, శ్రీశాంత్, భువనేశ్వర్ కుమార్ వంటి వారు తమ కాలంలో గొప్ప విజయాలు సాధించారు. కానీ యార్కర్ల విషయంలో బుమ్రా ప్రత్యేక స్థానం సంపాదించాడు. అతని బౌలింగ్ యాక్షన్, వేగం, ఖచ్చితత్వం అన్నీ కలిసి అతని ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 1993 డిసెంబర్ 6న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జన్మించారు. చిన్న వయసులోనే అతని జీవితంలో కష్టాలు వచ్చాయి. బుమ్రా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే అతని తండ్రి మరణించారు. ఆ తర్వాత అతని తల్లి దల్జిత్ కౌర్ ఎంతో కష్టపడి అతన్ని పెంచింది. తల్లి స్కూల్ టీచర్గా పనిచేస్తూ బుమ్రా చదువు మరియు క్రికెట్ రెండింటిని సమతుల్యం చేయడానికి సహాయం చేసింది. బుమ్రాకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. టీవీలో మ్యాచ్లు చూస్తూ బౌలింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఇతర పిల్లల్లా కాకుండా అతని బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉండేది. చిన్న రన్, హాఫ్ చేతిని విచిత్రంగా ఎత్తడం, ఇవన్నీ మొదట్లో చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించాయి. కానీ అదే యాక్షన్ ఆ తర్వాత అతని పెద్ద బలం అయ్యింది. స్థానిక టోర్నమెంట్లలో బుమ్రా మంచి ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించాడు. అతని బౌలింగ్లో వేగం మాత్రం కాదు, ఖచ్చితత్వం కూడా ఉండేది. ముఖ్యంగా యార్కర్లను వేసే సామర్థ్యం అతని ఇతర బౌలర్లతో పోలిస్తే ఒక ప్రత్యేకంగా నిలబెట్టింది. క్రమంగా అతని ప్రతిభ గుజరాత్ రాష్ట్ర క్రికెట్ సెలెక్టర్ల దృష్టికి వచ్చింది. 2013లో అతనికి ఐపీఎల్లో అవకాశం వచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టు అతని ఎంపిక చేసింది. మొదట్లో పెద్దగా ఎవరికి తెలియని ఓ యువ బౌలర్ మొదటి మ్యాచ్లలోనే తన ప్రతిభను చూపించాడు. అతని వేగం యార్కర్లకు బ్యాట్స్మెన్ ను ఎంతో ఆశ్చర్యపోయారు. ముంబై ఇండియన్స్ జట్టులో లసిత్ మలింగాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం అతనికి దక్కింది. మలింగా యార్కర్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అతని నుంచి బుమ్రా చాలా నేర్చుకున్నాడు. మలింగా ఇచ్చిన సూచనలు బుమ్రా కెరియర్ కు ఎంతో సహాయపడ్డాయి. కొద్ది కాలంలోనే బుమ్రా ఐపీఎల్లలో కీలక బౌలర్ గా మారాడు. డెత్ ఓవర్లలో అతను వేసే యార్కర్లు మ్యాచ్లను ముంబై ఇండియన్స్ ను గెలిపించాయి. అతని మీద జట్టు మేనేజ్మెంట్ కు సంపూర్ణ విశ్వాసం పెరిగింది. 2016లో బుమ్రాకు భారత్ జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్ నుంచే అతను తన ప్రత్యేకతను చూపించాడు. బౌలింగ్ లో వేగం, నియంత్రణ, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్ ను బెంబేలెత్తించి పెట్టాడు. తర్వాత బుమ్రా అన్ని ఫార్మాట్లలో భారత్ జట్టుకు ఒక కీలక బౌలర్ గా మారాడు. టెస్ట్, వన్డే, టీ20 ఇలా ఏ ఫార్మాట్ లో అయినా అతను ప్రభావవంతంగా బౌలింగ్ చేయగలడు. ముఖ్యంగా విదేశీ పిచ్లపై అతని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. 2018లో భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు బుమ్రా తన అసలు ప్రతిభను చూపించాడు. టెస్ట్ సిరీస్లలో తను అద్భుతంగా బౌలింగ్ చేసి అనేక వికెట్లను తీసుకున్నాడు. ఆ సిరీస్ లో అతను భారత్ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా బౌలింగ్ లో ప్రత్యేకత ఏమిటంటే అతని ఖచ్చితత్వం. అతను వేసే యార్కర్లు బ్యాట్స్మెన్ ను ఆడడానికి చాలా కష్టం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ చాలా ప్రమాదకరం. అతను బంతిని బ్యాట్స్మెన్ పాదాల దగ్గర ఖచ్చితంగా వేస్తాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప బ్యాట్స్మెన్ కూడా బుమ్రా యార్కర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏబీ డేవిలియర్స్, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్స్ వంటి ఆటగాళ్లు కూడా బుమ్రా బౌలింగ్ ను గౌరవిస్తారు. బుమ్రా కేవలం యార్కర్లకే కాదు, అతని స్లో బంతులు, బౌన్సర్లు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. బ్యాట్స్మెన్ ను మోసం చేసే విధంగా బంతిని మారుస్తూ అతను బౌలింగ్ చేస్తాడు. అతను బౌలింగ్ యాక్షన్ కూడా ప్రత్యేకం. చిన్న రన్ ఆఫ్ చివర్లో వేగం, చేతిని తిప్పడం వల్ల బ్యాట్స్మెన్ కు బంతి ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం చాలా కష్టం అవుతుంది. బుమ్రా కెరియర్ లోనే కొన్ని గాయాలు కూడా ఎదురయ్యాయి. ఫాస్ట్ బౌలర్లకు గాయాలు సాధారణమే, కానీ ప్రతిసారి అతను మరింత బలంగా తిరిగి వచ్చేవాడు. గాయాల తర్వాత కూడా అతని ప్రదర్శన ఏం తగ్గలేదు. భారత్ జట్టు ఎన్నో కీలక మ్యాచ్ల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ మ్యాచ్లలో అతని బౌలింగ్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అతను కేవలం ఒక బౌలర్ గా మాత్రమే కాదు, జట్టులో నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉన్నాడు. కొన్ని సందర్భాలలో అతను భారత్ జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. బుమ్రా వ్యక్తిత్వం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
అతను మైదానంలో చాలా సీరియస్గా కనిపిస్తాడు, కానీ బయట చాలా సరళంగా ఉంటాడు. విజయాలు వచ్చినా అతను వినమ్రతను కోల్పోలేదు. అతని కృషి, క్రమశిక్షణ యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తుంది. కష్టాలు ఎదురైనా కలలను వదలకుండా ముందుకు సాగితే విజయాలు సాధ్యమని అతని జీవితం మనకు చెబుతుంది. ఈరోజు ప్రపంచ క్రికెట్లో బుమ్రా పేరు ఒక బ్రాండ్లా మారింది. అతని యార్కర్లు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. భారత్ జట్టుకు అతను ఒక అమూల్యమైన ఆస్తి. ప్రతి మ్యాచ్లో అతని బౌలింగ్ ప్రత్యర్థి జట్టుకు పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే అభిమానులు అతన్ని గర్వంగా పిలుస్తారు. యార్కర్ల కోహినూర్ అంటే జస్ప్రీత్ బుమ్రా అని. భవిష్యత్తులో కూడా అతను ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించాలని, భారత్ జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా కథ ఒక సాధారణ బాలుడు ఎలా ప్రపంచ స్థాయి బౌలర్గా మారాడో చెప్పే ప్రేరణాత్మక కథ. కష్టపడితే కలలు నిజమవుతాయి. అతను మరోసారి నిరూపించాడు. క్రికెట్ మైదానంలో బంతి చేతిలో ఉన్నప్పుడు అతను ఒక యోధుడిలా కనిపిస్తాడు. బ్యాట్స్మెన్ ఎంత గొప్పవాడైనా బుమ్రా యార్కర్ ముందు అతను జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే క్రికెట్ ప్రపంచం అతన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో గుర్తిస్తుంది. అదే యార్కర్ల కోహినూర్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా తీసిన వికెట్లలో ఏ బ్యాట్స్మెన్ వికెట్ మీకు బాగా నచ్చిందో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా 11 స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.